కేసీఆర్ అంటావా? అప్పుడు ఆయన చేసింది ముసలోళ్ళకైతే ఏ తల్లి కొడుకులు పట్టించుకోకుండా కానీ ఆయన 2000 పింఛన్ ద్వారా నా 2000 పింఛన్ ఉందన్న ఆశతోని ముసలోళ్ళు బతికిలు, కొడుకు చూడకుండా ఎవరు చూడకుండా. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, 4000 పింఛన్ చేస్తాం ముసలోళ్ళకి అన్నాడు. 4000 కాదు, అదే 2000 కూడా టైంకి ఇవ్వట్లేడు. 4000 ఇస్తాను ఆశ పెట్టడం కూడా ఆయనతో తప్పే. ఆయన ఎంత ఇచ్చినా అంత ఇచ్చినా కేసీఆర్ వచ్చి 2000 చేసిండు. ఆ 2000కి నా కొడుకు చూడకుండా ఒకటి కేసీఆర్ నా ఇంటికి పెద్ద కొడుకు అయ్యిండు, నాకు 2000 పింఛన్ ఇస్తుండు అని ముసలోళ్ళు ఆశతో బతికిలు. ఇప్పటికైనా కానీ వాళ్ళకు చైతన్యత మాత్రము కేసీఆర్ మీదనే ఉంది ముసలోళ్ళకి. ఈ రేవంత్ రెడ్డి వస్తా అన్నది కళ. అయితే అధికారంలో ఖచ్చితంగా టీఆర్ఎస్ వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసే పనులు ఏవి అంత ముసలోళ్ళకి అన్యతంగా లేవు, ఎవరికి లేవు. మేము ఫస్ట్ నుండి కూడా కాంగ్రెస్ పార్టీ, కానీ ఈయన పాలన మాకే నచ్చట్లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా మా మామ మేమందరం కాంగ్రెస్ పార్టీ, మేము ఓటు వేసినా కాంగ్రెస్కి వేస్తాం. కానీ ఈయనది మాత్రము పరిపాలన నచ్చట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన ఈయన ఇప్పటి వరకు అవి ఓపెన్ చేస్తాను కూడా చేయట్లేదు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చింది, ఈసారి అయితే ఊపు టీఆర్ఎస్ అనిపిస్తుంది.